హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పృథ్వీదేవ 26 వ్లాగ్స్. ఇవాళ వీడియోలో అయితే చిన్నోడిది అన్నప్రాసన అయితే ఉంటుంది. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే అన్నప్రాసన స్టార్ట్ చేసాము. ముందుగా వాళ్ళ నాన్న అయితే తినిపిస్తున్నారు. అయితే బాబుకి 10వ నెల వచ్చేటప్పుడు అన్నప్రాసన చేశామండి. అదే రోజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నాము. సో అది పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబుకి అన్నప్రాసన అనేది చేశాము. అన్నప్రాసన అనేది మా ఇంటి దగ్గరే చేశాము. సో అక్కడికి వచ్చారు అందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో మా అమ్మ అన్నయ్య వచ్చారు, అలాగే మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు, అలాగే మా మరిది గారు వాళ్ళు వచ్చారు. సో అందరం కలిసి అక్కడే హ్యాపీగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము, అలాగే వాడికి అన్నప్రాసన కూడా చేయించేసాము. సో వాళ్ళ నాన్నగారు పెట్టిన తర్వాత నేనైతే తినిపించాను. నా తర్వాత మా మామయ్య గారు అయితే వచ్చి తినిపించారు. సో అందరూ పెడుతున్న బాగానే తిన్నాడు. స్టార్టింగ్ కదా, కొంచెం స్వీట్నెస్ తెలుస్తుంది, ఆ తీపికి బాగానే తింటున్నాడు. సో మామయ్య తినిపించారు. 3 టైమ్స్ పెట్టాము స్టార్టింగ్లో, ఇంకా ఎక్కువైపోద్ది కదా అని చెప్పి నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ కూడా 1 టైం మాత్రమే పెట్టమని చెప్పాము. సో మామయ్య పెట్టేసి వెళ్ళిన తర్వాత అత్తయ్య వస్తారు, అత్తయ్య కూడా తినిపించారు. సో మా చిట్టి చూడండి, పక్కన వాళ్ళ నాన్న వదలకుండా ఎలా కూర్చుందో. చిట్టికి ఎప్పుడు వాళ్ళ నాన్న అయితే అలాగా ఉండాలి తోడు. సో తండ్రి కూతుళ్ళ అనుబంధం అంటే అలాగే ఉంటుంది. అందరూ తినిపించిన తర్వాత ఇంకా మా చిట్టి కూడా వాళ్ళ తమ్ముడికి తినిపిస్తుంది. మేమందరం అయితే రింగ్తో పెట్టాము, రింగ్తో తీసి తినిపించాము, గోల్డ్ రింగ్తో చిన్నగా. సో పాప చిన్నది కాబట్టి దాంతో తీసి పెట్టడం రాదు అని చెప్పి తనైతే చేత్తోనే తినిపించేసింది. సో ఇంకా ఇక్కడైతే మా అమ్మ వచ్చి తినిపిస్తుంది. అయితే అక్కడ పూజకు సంబంధించిన వీడియోస్ ఏమీ తీసుకోలేదు, కనీసం ఫొటోస్ కానీ, అంతా హడావిడిగా అయిపోయింది. సో ఒకవైపు వరలక్ష్మి వ్రతం చేసుకోవడము, అలాగే ఒకవైపు అన్నప్రాసనకి టైం అయిపోతుందని చెప్పి సో తొందరగా ఉండిన నైవేద్యాలన్నీ పెట్టేసి అమ్మవారికి చీర అలాగే గోల్డ్ అంతా పెట్టేసిన తర్వాత అన్నప్రాసన అయితే చేసాము. సో ఇక్కడ అమ్మ తర్వాత మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, మా అన్నయ్య తినిపిస్తున్నారు. సో మేనమామ అలా 1 by 1 అందరూ తినిపించాము. అయితే వీడియో థంబ్నెయిల్లో ఇంకొక టైటిల్ పెట్టానండి, ఏంటి ఎందుకు అలా పెట్టాను అనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది, చెప్తాను. సో ఇక్కడ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ కూడా ఒకసారి చేసేద్దామని చెప్పి అందరూ వచ్చేటప్పుడు వాళ్ళ గురించి చెప్దామని, సో అది కొంచెం వెనక్కి చెప్తాను. సో ఇక్కడ మా ఓన్ బ్రదర్, ఈయన చెప్పాను కదండి అన్నయ్య అమ్మ వచ్చారు అని చెప్పి. సో ఈయన మా ఓన్ బ్రదరు, ఈయన అన్నయ్య తినిపిస్తున్నాడు. సో ప్రస్తుతానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 పిల్లలు మా వారసులు. సో ఫస్ట్ మా పాప చిట్టి, అదే రుత్విక, ఆ తర్వాత మా మరిది గారు వాళ్ళ అబ్బాయి ఇప్పటివరకు అక్కడ నిల్చున్నాడు కదా, సో అబ్బాయి, తర్వాత మా చిన్నోడు. సో ఇక్కడ నెక్స్ట్ అయితే మా ఆడపడుచు తినిపిస్తున్నారు, అత్త. అయితే నా ఛానల్లో మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూసినట్లయితే మ్యాక్సిమం అన్నీ కూడా ఏంటంటే మా పిల్లలకి సంబంధించిన వీడియోసే ఉంటాయండి. సో ఎందుకు వాళ్ళు మాత్రమే పోస్ట్ చేస్తున్నాము ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మా ఆడపడుచు పెట్టిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయిన, సో ఆయన కూడా వచ్చారు అనుకోకుండా, ఆయన తినిపించారు. ఇక్కడ మా తోడుకోడలండి, మా తోడుకోడలు, అలాగే వాళ్ళ అబ్బాయి వచ్చారు. మా మరిది గారు రాలేదు, ఆయన డ్యూటీ సెలవు లేదు. నెక్స్ట్ ఈవిడ మా పెదమామయ్య, అంటే మా ఇంటి దగ్గర ఉండే మా పెదమామయ్య వాళ్ళ కోడలు, అంటే ఈవిడ ఇంకో తోడుకోడలు. సో అందరూ అలా తినిపించాము. సో ఇక్కడ ఇంకా పిల్లలు ఉండిపోయారు, పిల్లలు కూడా తినిపిస్తారు. సో మధ్యలో తిరుగుతున్న పాప ఏంటంటే మా ఇంకో అన్నయ్య వాళ్ళ పాప అన్నమాట, మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలు. సో ఇక్కడ మాకు తినిపిస్తున్నాడు వాళ్ళ అన్నయ్య, మా మరిది గారు వాళ్ళ అబ్బాయి తిను. సో మా పెద్దోడు, సో వీడు పెద్దోడు, వాడు చిన్నోడు. సో ఆ పాప పక్కన పింక్ కలర్ డ్రెస్ కనిపిస్తుంది కదా, ఆ పాప వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలు. ఇంకా మా పెద్దోడు పెట్టిన తర్వాత పాప కూడా పెట్టింది. సో ఇలా అందరం పెట్టేసిన తర్వాత అందరము ఏంటంటే బాబుని అలా వాళ్ళ నాన్నోడిలో కూర్చోబెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించాము. సో ఏంటి థంబ్నెయిల్లో
రెండవ టాపిక్ గురించి డిస్కస్ చేయలేదు ఇంకా అనుకుంటున్నారా? సో చెప్తానండి. ఏంటి అంటే నా ఛానల్లో మ్యాక్సిమం అన్నీ కూడా కిడ్స్ మా పిల్లల వీడియోస్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఒకటి బాగా ఇంట్రెస్ట్ అండి. ఏంటి అంటే ఏదైనా కూడా వాళ్ళకి సంబంధించినంత వరకు చిన్నవైనా పెద్దవైనా ఏదైనా మెమొరబుల్గా ఉండడానికి మెయిన్ మనం ఏదైనా ఈవెంట్ చేసినప్పుడు తీసుకునే ఫొటోస్ వీడియోసే కదా. సో నేనేంటంటే మ్యాక్సిమం ప్రతి చిన్నదాన్ని కూడా క్యాప్చర్ చేస్తాను. సో అలా అలవాటు ఎప్పటి నుంచి అంటే మా చిట్టి చిన్నప్పటి నుంచి కూడా తనకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను. అయితే పాప ఏంటంటే 2021 బార్న్ అండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2026 వరకు నా దగ్గర చాలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. సో వాళ్ళకి సంబంధించినవని కాదు, మ్యాక్సిమం నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించేవన్నీ కూడా నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పెట్టుకుంటాను. అయితే ఎందుకు అలా తీసుకుంటున్నాను ఏంటి అంటే దానికి కూడా చిన్న రీజన్ ఉందండి. నాకు సంబంధించింది అనేది నా చిన్నప్పటిది ఒక ఫోటో కానీ వీడియో కానీ లేదండి. సో 90s కిడ్స్ అందరికీ ఈ ప్రాబ్లం అయితే అందరికీ అనే చెప్పలేను. సో చాలామందికి అయితే ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే ఈ సిచ్యువేషన్ అనేది వచ్చే ఉంటుంది. సో ఇప్పుడు మన పిల్లలవి కానీ మన సిస్టర్స్ లేదా బ్రదర్స్ పిల్లలు కానీ ఇలా అందరి ఫోటోలు కానీ వీడియోలు కానీ మన దగ్గర మ్యాక్సిమం ఇప్పుడు ఉంటున్నాయి. కానీ ఆ రోజుల్లో మన పేరెంట్స్ దగ్గర మొబైల్స్ కానీ లేకపోతే ఇంత టెక్నాలజీ కానీ లేదా ఇలాంటి ఆలోచన కానీ ఉండదు. సో అప్పటి రోజులు అప్పటివే, ఇప్పుడు రోజులు ఇప్పటివే కదా. సో మనలాంటి సిచ్యువేషను నాలాంటి సిచ్యువేషను లేదా అలాంటి ఒక పరిస్థితి అనేది నా పిల్లలకి రాకూడదు అని చెప్పి నేనేం చేస్తానంటే వాళ్ళకి సంబంధించిన ప్రతి ఈవెంట్ని లేదా సిచ్యువేషను ఏదైనా అకేషను ఏదైనా కానివ్వండి, అది మ్యాక్సిమం అన్నీ కూడా నేను వాళ్ళకి సేవ్ చేసి ఇద్దామని ఆలోచనతో అయితే నేను అన్నీ తీసుకుంటాను. సో అవి ఏంటంటే మొబైల్లో ఉంచితే అవి ఎన్ని రోజులు ఉంటాయి ఏంటి అనేది చెప్పలేము. సో మొబైల్లోనే కాదు, పెన్ డ్రైవ్లో కూడా 2-3 పెన్ డ్రైవ్స్ కూడా ఉంచాము. కానీ అవి కూడా ఎక్కడ పడేస్తామో ఏమైపోతాయో నాకు తెలీదు. సో ఇలా కాకుండా దీనికి సొల్యూషన్ ఏదైనా ఉందా అని చూస్తే దానికి సొల్యూషన్ ఇది ఒకటే కనిపించిందండి. అందుకోసమని మ్యాక్సిమం ఆ వీడియోస్ అన్నీ లేదా ఫొటోస్ అన్నీ ఏవైనా కూడా వాళ్ళకి గుర్తుగా ఉంటాయని చెప్పి మేమైతే ఇలా చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, అన్నప్రాసన అందరూ అన్నం పెట్టేసిన తర్వాత కార్యక్రమం ఉంటుంది కదా. సో దానికోసం అయితే రెడీ చేసామంతా. సో వాడికి ఏంటంటే అవి తీసుకునే ఆలోచన అయితే లేదు. అప్పటికే టైము నియర్లీ 12 ఇలా అయిపోతుంది. సో వాడు ఏంటంటే నేను ఎటువైపు ఉంటే అటువైపే రావడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. సో నేను అటు ఇటు ఎక్కడా ఉండనివ్వలేదు నన్ను అయితే బయటకు పంపించేసి ఇంక వాళ్ళైతే ఆ కార్యక్రమం చేశారు. సో అప్పటికి కూడా వాడు ముందునే చాక్లెట్స్ ఏవో పడేసి అవి తీసుకోమని చెప్తుంటే వాడు వెళ్ళట్లేదు. ఇంక నేనైతే బయటకు వెళ్ళిపోయి విండో కనిపిస్తుంది కదా, ఆ విండో షాట్ని అయితే ఉన్నాను. సో అక్కడ నుంచి చూస్తున్నాను. సో అప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాడు. ఫస్ట్ టైం అయితే ఆ బుక్కు పెన్ను తీసుకున్నాడు. ఇంకా అప్పటికి కూడా వాడు నన్నే వెతుకుతున్నాడు. సో వాడికి 3 టైమ్స్ వదిలి పట్టుకునేంత వరకు కూడా నేనైతే లోపలికి రాలేదు. మా పెద్దోడు చూడండి అక్కడ ఉంది అమ్మ అని చూపిస్తున్నాడు. సో నన్ను అయితే లోపలికైతే రానివ్వలేదు వీళ్ళు. నేనుంటే నా వైపే వచ్చేస్తున్నాడు అని చెప్పి ఇంకా అటువైపు వెళ్ళట్లేదని చెప్పి వాడిని అయితే అలా డైవర్ట్ అవుతాడని చెప్పి నేను బయటకు వెళ్ళిపోయాను. ఒక సెకండ్ టైం అయితే గోల్డ్ ఏదో పట్టుకున్నాడు. థర్డ్ టైం అయితే ఫ్రూట్స్ పట్టుకున్నాడు. సో అదండి ఆ థంబ్నెయిల్ మీనింగు. అంటే ఇప్పుడు మన పేరెంట్స్ మన గురించి ఏదైనా చెప్పాలి అంటే అప్పుడు నువ్వు ఇలా చేసేదానివి, ఆ రోజుల్లో ఇలా ఉండేది, నువ్వు ఆ పని చేసావు, నువ్వు అలా ఉండేదానివి, ఇలా ఉండేదానివి. ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు అంత లావుగా ఉండేదానివి, నిన్నెవరు ఎత్తుకోలేకపోయేవారు, నువ్వు ఇంత బొద్దుగా ఉండేదానివి, నువ్వు ఇలా మాట్లాడేదానివి అలా అని చెప్తే మనకి జస్ట్ ఒక ఇమాజినేషన్ ఎక్స్పీరియన్స్ తప్ప డైరెక్ట్గా మనం చూడలేము కదండి. సో అలా కాకుండా మన పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న టెక్నాలజీకి మనం ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ప్రతి ఈవెంట్ని మూమెంట్ని కూడా మనం స్టోర్ చేసి వాళ్ళకి ఇవ్వగలిగే టెక్నాలజీ అంతా మన దగ్గర ఉంది. సో దాన్ని మనం ఎందుకు యూస్ చేసుకోకూడదు అని చెప్పి నేనైతే ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను. సో అది ఎంతవరకు నేను వాళ్ళకి ఇవ్వగలిగితే అంతవరకు ఇస్తాను మ్యాక్సిమం. సో వీటినే పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూసి నేను ఎలా చేశానా, నేను ఎలా ఉండేవాడినా, నేను ఎలా మాట్లాడేదన్నా, ఇవన్నీ కూడా వాళ్ళకి మనం ఒక మెమొరబుల్గా
ఇచ్చేటట్టే అనిపిస్తుంది నాకైతే. సో నా ఈ డెసిషన్ అనేది ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. సో ఇది కరెక్టా రాంగా అనేది కూడా. సో ఇక్కడైతే ఇంకా థర్డ్ టైం అయితే అసలు నా వైపు నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా లేదు అని చెప్పి నేనైతే లోపలికి వచ్చేసి వాడి దగ్గరే కూర్చొని రమ్మంటే సో థర్డ్ టైం ఆ పక్కన ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే పట్టుకున్నాడు. సేమ్ వాళ్ళ అక్క కూడా ఇంతేనండి. ఫస్ట్ బుక్ పెన్ను పట్టుకుంది, ఆ తర్వాత ఏమో ఏంటది డబ్బులు పట్టుకుంది, థర్డ్ టైం వచ్చేసి ఫుడ్ ఐటెం తీసుకుంది. వీడు కూడా అంతే. సో ఇదండి ఇవాల్టి వ్లాగు. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో మరొక వీడియోతో మరలా వస్తాము. సో అంతవరకు బాయ్ అండి, బాయ్.